మీరు ఘనత వహించిన గొప్పవారే, కానీ ఆ ఘనత మీకు తెలీదు, ఎవరో చెప్తే కానీ. ఈ ఈ కథ వినండి, మీకే తెలుస్తుంది. ఒక అడవిలో ఒక ఎలుక శోక సముద్రంలో మునిగిపోయి ఏడుస్తోంది. అయితే దానికి ఒక ఆలోచన వచ్చింది. అక్కడ అడవికి రాజైన సింహం దగ్గరికి వెళ్ళి, నేను మీలాగా రాజులాగా మారాలంటే ఏం చేయాలంటే, సింహం నువ్వు నాలాగా ఎలా మారతావు అని ఒక అరుపు అరిచింది. ఆ అరుపుకి ఆ చుట్టుపక్కల జంతువులన్నీ భయంతో పరుగులు పెట్టినాయి. విన్నావా, ఈ స్వరం ఆకారం నన్ను ఈ అడవికి రాజుగా మార్చేసింది. ఈ లక్షణాల్లో నీకు ఒక లక్షణం కూడా లేదు. నా కాలివేలు సైజులో ఉన్న దాన్ని నువ్వు ఇలాంటి ఆశ తగునా నీకు అని హేళన చేసింది. కన్నీటి పర్యంతమైన ఆ ఎలుక అక్కడి నుంచి బయలుదేరి ఎదురుగా జింక కనపడితే జింకని అడిగింది ఇదే ప్రశ్న. నా కాళ్ళను చూసావా, ఎంత పొడవు? ఈ కాళ్ళ వల్లనే కదా నేను సింహం కంటే వేగంగా పరిగెత్తుంటాను. ఈ సంగతి నీకు తెలుసా? ఇంత చిన్న కాళ్ళతో నువ్వేం చేయగలవు అని చెప్పి హేళన చేసింది అది కూడా. ఆ ఎలుక మరింత వేదనాభరితురాలే ఏడ్చి ఏడ్చి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దానికి ఒక కోతి కనపడింది. ఆ కోతిని చూసి ఎలుక, నీలాగా నేను ఒక చెట్టుపై నుంచి ఇంకో చెట్టుపైకి దూకినట్లయితే ఈ అడవికి రాజును అయ్యేదాన్ని కదా అని ప్రశ్నించింది. ఎలుక మాటలో నా కోతి పక్కపక్క నవ్వి, నాకు పొడవైన తోక ఉంది, నీకు గబగబా చెట్లు ఎక్కే సామర్థ్యం లేదు. నీ తోక చూడు చిన్నది, నాది ఇంత పెద్ద తోక అని ఎగతాళి చేసింది. ఆ తోకతో నువ్వేం చేయగలవు అంటూ ఆ ఎలుకను ఎగతాళి చేసేసరికి అది బాధపడి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయి పరుగు పరుగున దాని కన్నంలోకి వెళ్ళి దాక్కుంది. ఈ అడవిలో జంతువులంటే ప్రత్యేకత ఉంది, నాకేమీ లేదని బాధపడు. అలా ఉండగా కొంతసేపు అయిన తర్వాత భూకంపం వచ్చినట్టుగా అంతా పెద్ద శబ్దాలు దద్దరిల్లినాయి. అప్పుడు అది గబగబా బయటకు వచ్చి చూసింది. చూస్తే సింహము, జింక, కోతి వాటిని మూడింటిని పెద్ద పెద్ద బోనుల్లో బంధించడానికి అక్కడ కొంతమంది వచ్చి వేటగాళ్ళు దాన్ని బంధించి తీసుకుపోతున్నారు. అయితే వారు తెచ్చిన వాహనం కొంచెం దూరంగా ఉంటూ వాహనం దగ్గరికి వెళ్ళి ఆ వాహనాన్ని తెచ్చేందుకు వాళ్ళు ప్రయత్నం చేసి అక్కడికి వెళ్ళారు. ఈలోపు ఆ వాహనం వచ్చేలోపు ఈ బోనులకి కట్టిన ద్వారాల తాడులతో కట్టి ఉండడాన్ని చూసిన ఆ ఎలుక గబగబా వెళ్ళి ఆ తాడులు తొలగించింది, తాడుని తెంపివేసింది. దాంతో సింహం, జింక, కోతి మూడు గబగబా పరిగెత్తి అడవులకు వెళ్ళిపోయింది. వాళ్ళు వేటగాళ్ళు వెళ్ళిపోయారు. కొంతసేపు అయిన తర్వాత ఈ జింక, కోతి, సింహం మూడు క్షమాపణ చెప్పి ఇలా వేడుకున్నాయి, మమ్మల్ని క్షమించు, నువ్వు పెద్ద నాయకుడు, లేకపోతే మేము బ్రతికి వాళ్ళం కాదని. అలాగే చిన్న చిన్న వాళ్ళు మనల్ని ఎగతాళి చేసినా మనం బాధపడకూడదు. మనలో గొప్పతనం వాళ్ళు ఏదో ఒక రోజు గుర్తిస్తారు, మన అవసరం వాళ్ళకు ఉంటుంది. రెట్టించిన ఉత్సాహంతో మీ అనుకున్న పని సాధించండి. మీరు ఎన్ని సమస్యలను ఎదుర్కొని విజయం జయించారనే విషయాన్ని అనుసరించి మీ యొక్క ఘనత తప్పకుండా నెరవేరుతుంది. ఇందుకు విజేతలుగా మీరే నిలిచి తీరుతారు. మిమ్మల్ని మీరే ఉత్సాహపరచుకోండి. ఎదురు చూపులు కొన్నిసార్లు నెరవేర్చు, అయినా సరే మీకే విజయం చేకూర్చుకోవడానికి ప్రయత్నం చేసి తప్పకుండా విజయం మీకు చేకూరుతుంది. మీ దుస్తులు, పాదరక్షలు చక్కగా ధరించండి. హుందాతనంగా ఉండండి, గంభీరంగా ఉండండి, నీట్గా ఉండండి. చాలా బాగుంటుంది, మీ గౌరవం వస్తుంది.